ఈరోజు మనం మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. సైన్ ఎక్స్ మైనస్ 20 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x మైనస్ 10 degrees అయిన ఎక్స్ విలువ 30 degrees సెంటిగ్రేడ్, 45 degrees సెంటిగ్రేడ్, 50 degrees సెంటిగ్రేడ్, 15 degrees సెంటిగ్రేడ్ అని ఇచ్చాడు. దీనికి ఆప్షన్ వచ్చేసి 50 degrees సెంటిగ్రేడ్ అండి. ఇది ఎలా వచ్చింది అనేది సైన్కి, కాస్కి వీటికి క్యాలిక్యులేషన్ ఉంటుంది కదండి మ్యాథ్స్లో, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ వాల్యూస్ ఉంటాయి కదా వాటిని బట్టి. అండ్ సెకండ్ వన్ 1/cos θ మైనస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు tan θ k అయినా k యొక్క వాల్యూ ఎంత అని ఇచ్చాడండి. సైన్ θ, కాస్ θ, సెక్ θ అండ్ కొసీక్ θ అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి కాస్ θ అండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్యభట్ట గురించి సరికాని అంశమును ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఆర్యభట్ట అనే ఆయన మ్యాథ్స్ సైంటిస్ట్ అండి. ఆయన గురించి రాంగ్ సెంటెన్స్ ఏముందో చెప్పమని చెప్పాడు. ఇక్కడ వృత్త పరిధి వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి 3:142 అని తెలిపెను అని ఒకటి ఉంది. అండ్ ఇతడు త్రిభుజాల వైశాల్యానికి సూత్రాన్ని ఇస్తే ఇవి సమబాహు త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుంది అని ఇచ్చాడు. అండ్ థర్డ్ వన్ ఇతడు స్థాన విలువలు 0 నియమాలను కనుగొన్నాడు. ఇతని గణిత విధానాలన్నీ శాస్త్రీయమనివి. ఇక్కడ చూడండి ఇచ్చిన ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఒక వర్డే ఇచ్చాడు. ఇచ్చి మేబీ ఇది ఒకవేళ ఆయన చేసిన అంశాల్లో ఇది రాంగ్ అయ్యి ఉండొచ్చు. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ సరికానిది, అంటే రాంగ్ ఏంటి ఆర్యభట్ట చేసిన దాంట్లోనే కదా, ఇది అయ్యి ఉండొచ్చు అన్నాడు. సెకండ్ వన్ కూడా అంతే, ఒక టాపికే ఇచ్చాడు. ఇతడు త్రిభుజాల వైశాల్యాన్ని సూత్రాన్ని ఇస్తే అవి సమబాహు త్రిభుజానికి మాత్రమే వర్తిస్తాయి అని చెప్పి, త్రిభుజాలకు సంబంధించి ఆయన ఒక సూత్రాన్ని ఇస్తే అది ఓన్లీ సమబాహు త్రిభుజాలకు మాత్రమే వర్తిస్తాయి అనేది సెకండ్ది. అండ్ థర్డ్ వన్ ఇతడు స్థాన విలువలు 0 నియమాలను కనుగొన్నాడు. ఇది ఒక సెంటెన్స్కి సంబంధించింది. కానీ ఫోర్త్ వన్ చూడండి, ఇతని గణిత విధానాలన్నీ శాస్త్రీయమైనవే. ఇక్కడ సెంటెన్స్ రాంగ్ ఏదో చెప్పమని చెప్పారండి మనకి. సో ఇతని గణిత విధానాలన్నీ శాస్త్రీయమైనవే అని అంటే మ్యాక్సిమం చేసిన ప్రతిదీ మనకి రైట్ అయిపోదండి. సో ఆన్సర్ వచ్చేసి ఇతని గణిత విధానాలన్నీ శాస్త్రీయమైనవే అనేది తప్పు. సో ఆన్సర్ వచ్చేసి డి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హస్త నిపుణత నైపుణ్యమునకు సంబంధించిన ఒక స్పష్టీకరణ. ఇక్కడ క్వశ్చన్లోనే ఉందండి. హస్త నిపుణత అంటే రైటింగ్ స్కిల్స్కి సంబంధించింది. ఇట్లాగా హస్త నిపుణత అని ఇచ్చినప్పుడు మనకి క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లోనూ వస్తుంది, తెలుగులోనూ వస్తుందండి. ఒకవేళ క్వశ్చన్లో ఈ వర్డ్ అనేది మనకు అర్థం కాకపోయినా, ఇదని కాదండి, మనం ఆన్సర్ చేసేటప్పుడు మనకి టైం కనుక ఎక్కువ ఉంటే ఏదన్నా ఒక స్పెషల్ వర్డ్ ఇచ్చి దాన్ని తెలుగులో మనం చెప్పాలన్నప్పుడు దీనికి మీనింగ్ మనకు తెలియకపోతే ఇంగ్లీష్లో చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ హస్త నిపుణత అన్న దగ్గర మనకి ఇంగ్లీష్లో ఇదే క్వశ్చన్ చూస్తే రైటింగ్ స్కిల్స్ అని ఉంటుందండి. సో మనకు అక్కడ అర్థమైపోతుంది. హస్త నిపుణత నైపుణ్యమునకు సంబంధించిన ఒక స్పష్టీకరణ అంటే రాయడం గురించి ఒక స్పెషల్గా కరెక్ట్ వర్డ్ ఏంటనేది కరెక్ట్ సెంటెన్స్ చెప్పమంటున్నారు. గణిత నమూనాలను తయారు చేస్తారు. విద్యార్థి తన రీడింగులను సరిచేసుకుంటాడు. విద్యార్థి సమస్యలను సాధించుటలో క్రమబద్ధముగా ఉంటాడు. విద్యార్థి పట్టికలను దోషరహితముగా చదువుతాడు. సో రాయడానికి చదవడానికి సంబంధం లేదండి. సో ఫోర్త్ వన్ అనేది రాంగ్. అండ్ థర్డ్ వన్ విద్యార్థి సమస్యలను సాధించుటలో క్రమబద్ధంగా ఉంటాడు. మనం క్రమశిక్షణగా ఉన్నామా క్రమబద్ధంగా ఉన్నామా అనేది పైన ఇచ్చిన క్వశ్చన్కి దీనికి సంబంధం లేదండి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. విద్యార్థి తన రీడింగులను సరి చేసుకుంటాడు. రీడింగ్ని సరి చేసుకోవడం అనేది తను చేసే ప్రాక్టికల్లో ఉంటుందండి. సో అది కూడా రాంగ్ ఆన్సరు. అండ్ విద్యార్థి గణిత నమూనాలను తయారు చేస్తాడు. ఇది రైటింగ్కి సంబంధించి మనకి ఒక్క ఆప్షనే ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి గణిత నమూనాలను తయారు చేస్తాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో CCM లక్ష్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. కింద మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. విషయ స్వరూపాన్ని అర్థం చేసుకోవడము, బోధనా ప్రక్రియలను సమర్థవంతముగా ఉపయోగించుకోవడము, విద్యా ప్రణాళిక పాఠ్యాంశ పుస్తకము లక్ష్యాలను మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడము అని ఇచ్చాడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చి 3లో A మరియు B సరి అయినది, B మాత్రమే సరి అయింది, C మాత్రమే సరి అయిందని ఇలా సంథింగ్ ఆప్షన్స్ ఇచ్చాడండి. మనం ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది చూసుకోవాలి. CCM
అంటే ఇప్పుడున్న స్టడీకి సంబంధించిందండి ఇది. దీంట్లో మనకి విషయ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం అనేది వెళ్తుంది, కరెక్టే అవుతుంది. బోధనా ప్రక్రియలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేది పర్టికులర్గా ఏ టీచర్ అయినా చేయాల్సిందేనండి. సో అది కూడా కరెక్టే. విద్యా ప్రణాళిక పాఠ్యాంశ పుస్తక లక్ష్యాల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం అంటే పాఠ్య ప్రణాళిక ఏముంది, ఆ వచ్చిన లెసన్ ఏముంది, ఆ పుస్తకంలో ఏముంది, ఆ పుస్తకంలో ఉన్న ఎయిమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలండి. సో ఈ 3 సెంటెన్స్ కూడా కరెక్టే. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏ, బి మరియు సి అనేది కరెక్ట్. మ్యాక్సిమం ఇదే పెట్టండి. ఎక్కడైనా మనకి క్వశ్చన్ వచ్చింది అని అంటే మనకు ఆన్సర్ అంత ఐడెంటిఫై చేసే అంత స్టామినా మనకు లేకపోతే మోర్ ఆప్షన్స్ అన్నీ కలిపి ఒకటిగా ఇచ్చిన దాన్నే మీరు ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ప్రకారము దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవాలను కలిగించు సోపానంను ఈ క్రింద పేర్కొనబడిన ఐచ్ఛికాలను పరిశీలించి సరి అయిన సోపానాన్ని సమాధానముగా ఎంపిక చేయండి. క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఇచ్చాడండి, ఆన్సర్ అనేది చాలా చిన్నగా ఇచ్చాడు. సో మీరు క్వశ్చన్ అనే దాన్ని కొంచెం ఎక్కువగా ఐడెంటిఫై చేయండి, అసలు క్వశ్చన్లో ఏముంది అనేది. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు అంటే మన టీవీలో వస్తాయి కదండి దూరదర్శన్ ఛానల్, అందులో వచ్చే విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవాలను కలిగించి సోపానంను ఈ కింద పేర్కొనబడిన ఐచ్ఛికాలను పరిశీలించి సరైన సోపానాన్ని సమాధానంగా ఎంచుకోండి. అంటే మనకి టీవీలో మామూలుగా చూపించే ప్రోగ్రామ్ కంటే కూడా కింద ఇచ్చిన ఆప్షన్స్లో టీవీ కంటే బెటర్ ఆప్షన్ ఏముంది అనేది ఇచ్చాడండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రదర్శన వస్తువులు. మనం టీవీలో చూసిన దానికంటే కూడా అండి ప్రదర్శన వస్తువులు అనేది మనం రియల్గా చూస్తాము, అంటే మన కళ్ళతో మన స్పష్టంగా మనం అవగాహన చేసుకుంటూ చూస్తాము. సో ఆన్సర్ వచ్చేసి ప్రదర్శన వస్తువులండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడండి. ఏ ఈక్వల్ టు ఇక్కడ బ్రాకెట్ ఇచ్చి 2, 3, 4, 8, 10 అండ్ బి ఈక్వల్ టు 3, 4, 5, 10, 2 అని ఇచ్చాడు. దానికి కింద మళ్ళీ సి ఈక్వల్ టు 4, 5, 6, 12, 14 ఇచ్చాడు. అయినా అని ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి అయినా అని మళ్ళీ ఒక మనకి ఎలా ఇచ్చాడంటే ఇక్కడ ఏ అంటే యూ అనేది కిందకి ఇస్తాడు కదండి, దాన్ని ఏదో అంటారు సింబల్, నాకు అంత ఐడియా లేదు. అండ్ బి ఇచ్చాడు అండ్ మళ్ళీ సేమ్ అలాగే ఏ అండ్ సి అని ఇచ్చాడు. ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే ఇది క్యాలిక్యులేషన్ అండి, క్యాలిక్యులేషన్ పార్ట్. 3, 4, 5, 10 అలాగే 3, 4, 10, 3, 4, 10, 12, 3, 4, 5, 8, 10 అనేసి ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 3, 4, 10 అండి. అది ఎలా వచ్చింది అనేది మ్యాథమెటిక్స్ కంటెంట్ వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి ఆ సరైన ఆన్సర్ అనేది ఎలా వచ్చింది. ఒకవేళ అది రాంగ్ అయింది, మీరు ఐడెంటిఫై చేసిన ఆన్సర్ రాంగ్ అయింది అంటే క్యాలిక్యులేషన్ యొక్క మెథడ్ అనేది ఏ రకంగా ఉంది అనేది మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరి అయినవి బ్రాకెట్లో వి ఇచ్చాడు అండ్ ఏది అని చెప్పేసి మళ్ళీ బ్రాకెట్లో వి ఇచ్చాడు. అంటే క్వశ్చన్ అదేనండి. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని చెప్పేసి వి ఒక బ్రాకెట్లో వి, మళ్ళీ సేమ్ ఇంకొక బ్రాకెట్లో వేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చాడు కింద. ఒక వాక్యం సత్యం కానీ అసత్యం కానీ ఏదో ఒకటి అయితే అది ఒక నిశ్చిత వాక్యము అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సందిగ్ధం కానటువంటి ప్రవచనములు నిత్య విలువలు తెలుసుకొనుటకు ఉపయోగించు తార్కిక విధానము నిగమన పద్ధతి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దానికి ఇచ్చిన సెంటెన్సెస్ ఏమి ఇచ్చాడు అనేది ఒక్కసారి చూసుకొని దీనికి ఆన్సర్ అనేది చదవండి. అంటే మనకి జస్ట్ వి ఏది వి అని చెప్పి సరి అయినది ఏది అని చెప్పేసి వి అని ఇచ్చాడు, మళ్ళీ వి ఇచ్చాడు. అంటే అసలు క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేసి అవగాహన చేసుకోవడమే చాలా టైం పడుతుందండి నాకు తెలిసి. ఎందుకంటే అసలు క్వశ్చన్ చూసారా, ఈ క్రింది వాటిలో సరి అయినవి బ్రాకెట్లో వి మరియు ఏది అని చెప్పేసి మళ్ళీ వి ఇచ్చాడు. ఒక వాక్యం సత్యం కానీ అసత్యం కానీ ఏదో ఒకటి అయితే అది ఒక నిశ్చిత వాక్యము. సందిగ్ధం కానటువంటి ప్రవచనములు సత్య విలువలు తెలుసుకున్నట్టుకు ఉపయోగించే తార్కిక విధానం నిగమన పద్ధతి. ఈ రెండు కరెక్టేనండి, ఏ మరియు బి రెండు కరెక్టే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 28 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రములో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యం సెంటీమీటర్లలో ఎంత అని ఇచ్చాడు. దీనికి కింద ఆప్షన్స్ ఇచ్చాడండి.
584 సెంటీమీటర్స్, 484 సెంటీమీటర్స్, 616 సెంటీమీటర్స్ అండ్ 784 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 484 సెంటీమీటర్స్ అండి. అండ్ ఇక్కడికి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 7, 8, 9, 10 క్వశ్చన్స్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయినాయి అండి. కొన్ని ఏమో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవకాశం ఉన్న వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మ్యాథ్స్ పార్ట్ ఇచ్చాడు కదండి, ఇవి నా క్యాలిక్యులేషన్ అనేది కొంచెం నేను అంత ఈజీగా చేయలేను, ఎందుకంటే నాది మెథడాలజీ మ్యాథ్స్ కాదు. సో మ్యాథ్స్ కంటెంట్ ఇచ్చిన వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీ దగ్గర ఉన్న టీచర్స్ మీకు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళ ద్వారాగా తెలుసుకోండి. లేదు మీకు ఐడియా ఉందనుకోండి, మ్యాథ్స్ కంటెంట్ వాళ్ళు డెఫినెట్లీ ఐడియా ఉంటుంది, ఒక బయోసైన్స్ వాళ్ళకి మాత్రమే ఐడియా ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నాలాగా పైన చదివేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలి అనుకుంటే, వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళందరికీ దీన్ని డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.